పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బంగారం ప్రియులకు మళ్ళీ షాక్. ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. గత వారం రోజులు బంగారం ధరలో భారీ తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ధర పెరగడంతో షాక్లో ఉన్నారు కస్టమర్స్. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2,510 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 2,300 రూపాయలు పెరిగింది. ఇక వెండి ధరలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. కిలో వెండిపై 5,000 రూపాయల పెరుగుదల కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, గత వారం రోజులుగా తగ్గుదల, నేడు ఉన్నట్టుండి మళ్ళీ ఆ స్థాయిలో భారీగా పెరిగినటువంటి బంగారం వెండి ధరలు ఏంటి, ఏ విధంగా చూడొచ్చంటారు దీన్ని? ఎస్, డెఫినెట్ గా ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను, ఒడిదొడుకుల పరిస్థితి కారణంగా కూడా మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. వారం రోజుల నుంచి కూడా, అంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే లో మార్కెట్ ఉందో దాదాపు 1,43,000కు 24 క్యారెట్ల బంగారం దిగువకు పడిపోయిన పరిస్థితి ఉంది. గత వారం రోజుల నుంచి కూడా దాదాపు 1,80,000 ఉన్నటువంటి గోల్డ్ రేటు 1,43,000కు పడిపోయింది. వారం రోజుల నుంచి కూడా తగ్గుతూ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ రోజు మరి పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఏదైతే కొన్ని ఈ డీల్స్, ఈ యుద్ధం విరామం కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు అవుతున్నాయి కాబట్టి సో మరి కొంత పెరిగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. 24 క్యారెట్ల బంగారానికి, అంటే 10 గ్రామ్స్ బంగారానికి 2,500 పెరిగింది. 2,500 పెరిగి మరి ప్రస్తుతం రేట్ అయితే ముందుకెళ్తా ఉంది. 22 క్యారెట్ల బంగారం కూడా 2,300 మేర పెరిగింది. కిలో వెండి కూడా 5,000 పెరిగిన పరిస్థితి ఉంది. ఈ రోజు రేట్లు కూడా పెద్ద ఎత్తున ఈ 2,500 పెరగడం కొంత మరి బంగారు ప్రేమికులకు అయితే కొంత షాక్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 1,53,000 పైన నడుస్తుంది, ట్రేడింగ్ అవుతా ఉంది. కొంత కిందికి మీదికి వెళ్తుంది. 1,50,000, 1,53,000 ఇట్లా కిందికి మీదికి అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నిపుణులు మాత్రం అసలు ఎలాంటి సమాచారాన్ని కూడా చెప్పని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దా అని అడిగినప్పుడు కూడా వాళ్ళు కొంత ఆలోచించి, అంటే కొన్ని రోజులు ఆగితే గానీ స్పష్టంగా చెప్పలేమని చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇటు మరి డాలర్ పెరుగుతా ఉంది. డాలర్ రేటు ప్రస్తుతం డాలర్ రేటు కనుక చూస్తే 94 రూపాయల 86 పైసలకు అయిపోయింది. దాదాపు మరి 95 పైసలు, అంటే 95 రూపాయలకు వెళ్ళిపోయింది. ఏదైతే 80 నుంచి 90 వద్ద ఉన్నటువంటిది ఈ మధ్య కాలంలో ఈ వారం రోజులు ఉంటాయి. అంటే ఫిబ్రవరి ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో, ఆ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 89 దగ్గర ఉన్నటువంటి డాలర్ రేటు ప్రస్తుతం 95, దాదాపు 95 దగ్గరలో ఉంది. అంటే 5-6 రూపాయలు పెరిగింది, అంటే నష్టపోయింది కాబట్టి, అంటే రూపాయి విలువ మొత్తం కూడా తగ్గిపోయింది. సో అన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే డాలర్ పెరిగినప్పుడు కొంత మరి బంగారం తగ్గే అవకాశం ఉంటది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉడుదుడుకుల మధ్య అయితే మరి బంగారం కూడా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ లో కొంత సందిగ్ధం అయితే ఉంది. అంటే దేనిపైన పెట్టాలి ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్స్, బంగారం పైన పెడితే మరి అసలు పెరిగే అవకాశం ఉంటుందా, రేటు పెరిగే అవకాశం ఉంటుందా, మరి తగ్గే అవకాశం ఉంటుందా అనేది నిపుణులు ఒక స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్ లో పరిస్థితులు, అలాగే డాలర్ సంబంధించినటువంటి విలువలో మార్పుల వల్లే ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటూ కూడా మరి చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఎట్లాంటి పరిణామాలు చోటు అవుతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం. మండే, అంటే ఇప్పుడు మార్కెట్ కూడా అంతా ఈ రోజు సాటర్డే, రేపు సండే మార్కెట్ అంతా కొంత సడలింపు ఉంటుంది కాబట్టి మండే రోజు ఎట్లాంటి మార్కెట్ ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంటది. మండే రోజు కనుక మరి తగ్గితే మళ్ళీ తగ్గే అవకాశాలు ఉంటాయి, పెరిగితే కనుక కొద్దిగా మరి పెరిగే అవకాశాలు కూడా కనబడతాయి. చూడాలి మరి మార్కెట్ ఎటువంటి అంతర్జాతీయ పరిస్థితులన్నీ స్టేబుల్ గా ఉన్న సమయంలో కూడా ఈ మార్పుకు సంబంధించి ధరల పెరుగుదల, బంగారం ధరల పెరుగుదలకు సంబంధించి ఒకంత డిస్కషన్ నడుస్తుంది కదా, అదే విధంగా ఉందంటారు, దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా ఇప్పుడు రేటు పెరగడం అనేది కొంత ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం డాలర్ రేటు ఘోరంగా, అంటే దాదాపు డాలర్ రేటు 95 రూపాయలకు మరి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతోంది. కాబట్టి మరి డాలర్ ఎప్పుడు పెరిగినా గోల్డ్ తగ్గుకుంటూ వచ్చింది. మనం గతంలో చూసినాం, డాలర్ ఎప్పుడు పెరిగినా కానీ ఒక రూపాయి, అంటే ఇటు రూపాయి విలువ తగ్గినప్పుడు, అంటే రూపాయి విలువ తగ్గినప్పుడల్లా, ఆ డాలర్ రేటు పెరిగినప్పుడల్లా మనకు బంగారం తగ్గుకుంటూ వచ్చింది. ప్రస్తుతం మరి ఇటు డాలర్ పెరుగుతున్నప్పుడు ఈ బంగారం రేటు పెరగడం అనేది కొంత ఇన్వెస్టర్లకి కొంత షాక్ గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో
నెలకొన్నటువంటి పరిస్థితులే కారణం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడాలి, అదే మండే రోజు కనుక మనం మార్కెట్ ను కొంత స్టడీ చేయగలిగితే దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఇది వచ్చే అవకాశం ఉంటుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. బంగారం ప్రియులకు మళ్ళీ షాక్ లాంటి వార్తను మనం చూస్తున్నాం. గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. గత వారం రోజులు బంగారం ధరలో భారీ తగ్గుదలైతే కనిపించింది. ఒకసారిగా ధర పెరగడంతో షాక్లో ఉన్నారు కస్టమర్స్. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2,510 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 2,300 రూపాయలు పెరిగింది. వెండి ధరలోనూ భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. కిలో వెండిపై 5,000 రూపాయల పెరుగుదల కనిపించింది.